అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది అడవికి మాత్రం రాజు కానీ దాని తర్వాత రాజు అవ్వడానికి దానికి పిల్లలు లేరు. అయితే ఆ సింహానికి పక్క రాజ్యంలో ఉన్న సింహం దగ్గర ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసి ఒక పిల్లని దత్తత తీసుకుందాం అనుకుంటుంది దాని తర్వాత రాజు అవ్వడానికి. అది అడవిలో ఉన్న జంతువులన్నిటి దగ్గరికి వెళ్ళి ఆ సింహంతో రాయబారం చేసి ఒక పిల్లని దత్తత ఇచ్చేలా చూడమని ఒక జంతువు తర్వాత ఇంకొక జంతువుని అలా పంపుతూ ఉంటుంది. ఎన్ని జంతువులు వెళ్ళినా కూడా ఆ సింహం అస్సలు ఒప్పుకోదు. అది వెళ్ళిన జంతువులన్నిటి మీద కోప్పడి తిరిగి పంపించేస్తూ ఉంటుంది. అంతా చూసిన ఒక కుందేలు సింహం దగ్గరికి వెళ్ళి, మహారాజా, నేను ఈ పని పూర్తి చేసుకుని వస్తాను అని చెప్తుంది. అలా ఆ కుందేలు పక్క రాజ్యానికి వెళ్ళి ఆ సింహంతో ఇలా అంటుంది, మహారాజా, మీరు దీనికి ఎందుకు ఒప్పుకోవట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు. ఇద్దరు పిల్లలు ఒకే రాజ్యానికి రాజులు ఒకేసారి అవ్వలేరు కదా. మీరు బాగా ఆలోచించండి. మీ యొక్క కొడుకు ఇక్కడ రాజు అయితే ఇంకో కొడుకు ఆ రాజ్యానికి రాజు అవుతాడు. అప్పుడు పక్క రాజ్యం కూడా మీదే అవుతుంది కదా అని చెప్తుంది. ఇది విన్న సింహం ఆలోచించి నిజమే కదా అనిపించి తన పిల్లనివ్వడానికి ఒప్పుకుంటుంది. అలా ఆ కుందేలు సింహం దగ్గరికి వచ్చి ఈ విషయం అంతా చెప్తుంది. సింహంతో పాటు అడవిలో ఉన్న జంతువులన్నీ కుందేలుని అభినందిస్తాయి.